పర్వతాలు మరి ఎట్టునున్నాయి గంగరాయి కొండ కవరి పుత్రుండ విఘ్న నీ గొప్ప మీ పల్ల జడలేనా మరి పార్వతీ వరి కుమారు నీకు 10,000 శనార్థి గుణవంతులారా కూర్చున్న పెద్దలార గుణవంతులారా కథ చెప్పవే మంత్రి వాళ్ళము కనక మండలంలో శ్రీశైల పర్వతాలు మల్లికార్జున స్వామికి పడి పుట్టినాని గంగాదేవి పుట్టినాది గంగాదేవి ఈ పుడవిలోనా పెరిగినాది గంగాదేవి పేడమ్ములోనా అన్నా ఇంకా చెప్పులు దేవన్నా ఔరా కట్టినది గంగాదేవి కత్తలమండోలి పెరిగినాది గంగాదేవి అమ్మా పోసినది గంగా చాలు పోసినది గంగాదేవి ఇప్పులావడి వాలో పట్టినది గంగాదేవి కరవారం చేత అదిగో చనంబారే బెల్లాకు వచ్చనం మరే బెల్లాకు వయ్యారి గంగా మంగళ తొలియారమ్మ భగవాలందారే ఏ గంగా తొక్కేది గంగ మొక్కేది గంగ తాగేది గంగ తల మోసుకునేది గంగ కుండలు మోసేది గంగ కూరట్ల మోసేది గంగ దేవదానం మానవ యోధాన యోధుల సంస్థ చిరజీవి కొట్ల గంగే ప్రాణాధారం అధిగణాధిపతి అనంతమూర్తి అధిగణాధిపతి ఔరా అధిగణాధిపతి వలరైన మూల శక్తి ముందు పూజలు నీవే కదా మూల కిన్నెరల పొగంగా ఎరగవామునెక్కిదవయ్యా వెళ్ళలోకముల లేనిదవయ్యా సత్యయ్ పల్లె నంది నెక్కిన ఓమదిగా నిలగట్టినవయ్యా కాశీలోన పూజలన్నా సాగమని కోకడా మెత్తడిగా దూర పనులు మేలైన అరటి ఫలము మంచి కొబ్బర పాల మీగడ గదిరి కూరగింపులు అయ్యా వాడవాడల పూజల సేవలు భక్తులైనా దిమిగడ తాళము లేని భక్తులని బదులు యోధులు ఆనందమూర్తి అధిగణాధిపతి భాద్రభాద్ర శుద్ధ చౌతి భక్తులయ్యా నగరవాసులైన మీకు నమ్మి కోరదు
శివ శివ రామ 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 ఓ రామ అది రాజుల మరణ వెళ్ళి రాఘవ రామ ఓయ్ రామ దేవుడ మరణ వెళ్ళి రాఘవ రామ ఓ రామ అవురా దేవతల సంగతి ఎట్లా ఉన్నది రాజుల మర్యాద అది నమ్మినాడు కొండ పక్కనే రామో రామ అది దేవనాగుల కొండ పట్టణం ఉన్నది పట్టణ వైభోగము ఎట్లు ఉన్నదేది విద్యల మేడలు గోపురములు విద్యల మేడలు గోపురములు గోవిందులు గలవి ఎక్కి చూడాయండి మేడలు మేడలున్నాయా ఆడిపాడ మేడలు మేడలమ్మా అది 72 బుద్ధుల పట్టణం ఉన్నదే 32 మూల విడుదల గండి పట్టణము 72 దేవబురుదులు 32 మూల బురుదులు 3000 శివాలయం 7000 దుర్గా దేవుళ్ళు పట్టణ వేలని దాటలు కరువు ఎవ్వారయ్యా పడే దేవనారదుడు నారదుని చెల్లెలు సూరమ్మ సూరమ్మ గండ పడుకునే దేవుడు వీరయ్యా సుక్కలకు సక్కన సుక్కలకు సక్కన సూరమ్మ కొడుకు బ్రహ్మదేవిని కొడుకమ్మ బాలుడు వీరయ్యా అక్కలకు తమ్ముడు అవలేశవంతుడేమి రాజానికి రాజమ్మ రాజు వీరయ్యా దేవుడు దేశానికి దేవుడుగా దేవదేవుడైనా అక్కలకు తమ్ముడు అవలేశవంతుడు సుక్కల సక్కల సూరమ్మ కొడుకు వీరయ్యో చాలు వీరయ్యా పూర్వకాలం ముందు శివలింగ శంభూతుడైన వీరభద్రుడు దక్షాగ్ని మోసం చేసిన తర్వాత నాగరకొండ సామ్రాజ్య పరిపాలకుడైన రాజరాజ నరపతి గారు మరుసడానికి వారి చెల్లెల సూరమ్మ కడుపులో మగ పిల్లవాడే జన్మించను ఇక్కడ మొలకై మొలిసినప్పుడు గొడవలు చేస్తూ మానద పెద్ద గొడ్డలు కావాలని చెప్పి కనుక ఆ పట్టణం లోపల 10 మంది కట్టుకోవాలి విలువనంపినాడు కుస్తులు దాపిన పచ్చని పాలిక వాళ్ళ చేతికి ఇచ్చాడు మరే బడులారా వెంటనే మీరు చంద్రగిన్న పట్ట వెళ్ళిపోయి మా చెల్ల సూరమ్మ గడపల మగ పిల్లవాడు జన్మించండి ఆట వాడు మంచి కరిగేలు పుట్టలేదు కన్న తల్లిని గండాన కాశీరాజుల గండాన పుట్టిండని చెప్పుర్రి వాడు పెరిగి పెద్దవాడి తప్పతప్పటి తెలిసి తలుపు గల్ల మట్టి డొరగల గోత్రం లేకుండా మునిగిపోతుందని చెప్పు నీ కొడుకులారా మా చెల్లె సూరమ్మ ఇంటి సూరమ్మని జన్మించినంటే నమ్ముతుంది ఒకవేళ ఇద్దరు వర్షం తొలగిపోవాలంటే 12 సంవత్సరాలు మేనమావ పట్టణంలో పెరగాలని చెప్పుండ్రి మార్గమధ్య తీసుకొచ్చి తాగడం అని తలపండు కొట్టి వాడి రక్తం తీసుకొచ్చి నా మింతల మీద సల్లు అని చెప్పిండు వెంటనే 10 మంది కట్టుకోళ్ళు కనుక చంద్రగిన్న పట్టణం వెళ్ళిపోయింది కనుక అమ్మ సుబ్రహ్మణ్య కొడుకు మంచి గడియలు పుట్టలేదంటే కన్నె తల్లి కానీ కాజరాజుల గండ